ఢిల్లీలో జరిగిన హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మొదటి స్టాండింగ్ కమిటీ సమావేశానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, హైదరాబాద్లోని ట్రాఫిక్ సమస్యలను ప్రస్తావించారు. ఇక వరంగల్, కరీంనగర్ నగరాల సమస్యలను కూడా ఆయన కమిటీ దృష్టికి కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మొదటి హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ పార్లమెంట్ లో జరిగింది. ఈ మీటింగ్ లో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి పిఎంఏ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి చర్చ చేయడం జరిగింది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా 1,80,000 ఇళ్లు మాత్రమే తెలంగాణకు శాంక్షన్ చేయడం జరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నీ కూడా ఈరోజు అన్ని గ్రామ పంచాయతీలు కూడా మున్సిపాలిటీలైనాయి. ఇంతకుముందు రూరల్ ఉండేది గ్రామ పంచాయతీలు, ఇవన్నీ లేఅవుట్లు కూడా రెగ్యులరైజ్ కాలేదు. అప్పుడు ఈ లేఅవుట్లలో కూడా డ్రైనేజ్ సిస్టమ్ లేదు, కనెక్టివిటీ సిస్టమ్ లేదు. దీనికి భారీ బడ్జెట్ కేటాయించినట్టయితే వాళ్ళు అర్బనైజేషన్ అయినరు తప్ప వాళ్ళ స్థితిగతులు ఏం మారలేదు. ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఏదైతే భువనగిరి పార్లమెంట్ లో ఉందో అలాగే అన్ని ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల. ఎందుకంటే హౌసింగ్ కమిటీలో తెలంగాణ నుంచి నేను ఒక్కనే ఉండడం, సో అన్ని అంశాల మీద ఈరోజు సుదీర్ఘ చర్చ జరిగింది. సో ఈ అంశాలన్నింటినీ కూడా సానుకూలంగా స్పందించారు చైర్మన్ గారు. వీలైనంత తొందరలో మినిస్ట్రీ తోటి కూడా ఒక ప్రజెంటేషన్ ఏర్పాటు చేసినప్పుడు నాకు అవకాశం ఇస్తా చెప్పడం జరిగింది.